హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం డిసెంబర్ 13వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిగా చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024కి సంబంధించి లోక్సభ దీన్ని పాస్ చేసింది అన్నట్టుగా. రెండవది, యుఎన్ఎస్సిలో పాకిస్తాన్కి సంబంధించి, అంటే యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి నాన్ పర్మనెంట్ మెంబర్ స్టేట్స్లో ఒకటిగా ఇప్పుడు యుఎన్ఎస్సి ఎలెక్ట్ అయింది ఆ కంటెక్స్ట్లో. మూడవదేమో సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి బిల్స్కి యూనియన్ కేబినెట్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. నాలుగవది చూడండి, అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఎన్నికల గురించి క్లియర్గా ఇక్కడ ఒక ఆర్టికల్ని ఇచ్చారనమాట. అలానే ఐదవది, శ్రీలంక ఫిషరీస్ మినిస్టర్ ఏమంటూ ఉన్నారు, ఇండియన్ ఫిషర్మెన్ బాటమ్ ట్రాలింగ్ని ఖచ్చితంగా స్టాప్ చేయాలి, అప్పుడే రెండు దేశాలకి సంబంధించి ఈ ఫిషరీస్కి సంబంధించిన రిలేషన్స్లో ముందడుగు పడుతుంది అన్నట్టుగా చెప్పారు. అలాగే ఆరవది, గుకేష్, ఇతను యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలవటం జరిగింది. దానికి సంబంధించి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005కి సంబంధించి. సో దీనిని మనం పాలిటీలో పార్లమెంట్ కింద చదువుకుంటామన్నమాట, బిల్స్ని పాస్ చేయటం గురించి. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005కి అమెండ్మెంట్ తీసుకురావాలి అన్నట్టుగా ఒక బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది లోక్సభలో. మరి ఈ బిల్లుని ఆగస్టు 1, 2024 లోక్సభలో ప్రవేశపెడితే దీనికి డిసెంబర్ 12 లోక్సభ ఈ బిల్లుని పాస్ చేయటం జరిగింది. అయితే ఈ 2005లో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ని 3 లెవెల్స్లో చెప్తుంది. 3 లెవెల్స్ ఏంటి అవి? ఒకటి వచ్చేసరికి ఎన్డిఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ లెవెల్లో ఉంటుంది. రెండవది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ లెవెల్లో ఉంటుంది. మూడవది డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అనమాట. ఇవి వివిధ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయటం జరుగుతుంది. అంతేకాదు, ఇప్పుడు మనం గమనిస్తే కనుక వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కలిసి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని తీసుకురావటం, రివ్యూ చేయటం, అలానే గైడ్ లైన్స్ని తీసుకురావటం కావచ్చు, డిజాస్టర్ మిటిగేషన్స్కి సంబంధించిన ఫండ్స్కి సంబంధించిన ప్రొవిజన్స్ని రికమెండ్ చేయటం కావచ్చు, అవన్నీ ఎన్డిఎంఏ, ఎస్డిఎంఏ ఇవి చూసుకుంటాయన్నమాట. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ బిల్ ఏదైతే ఉందో ఇది ఎన్డిఎంఏకి, అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది, ఈ చట్టం కింద రెగ్యులేషన్స్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రియర్ అప్రూవల్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా ఇందులో ఒక ప్రొవిజన్ని పెట్టడం జరిగింది. అట్లానే ఈ బిల్ ఏమంటోంది, స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఒక సపరేట్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని స్టేట్ క్యాపిటల్స్లోను, అలానే ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయో అలాంటి సిటీస్లోనూ ఏర్పాటు చేయాలి. ఈ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలోకి వచ్చేసరికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉంటారనమాట. అలానే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చేసరికి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. మిగతా మెంబర్స్ని స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది స్పెసిఫై చేస్తుంది. వీళ్ళు ఆ ఏరియా ఏదైతే ఉంటుందో అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ని ప్రిపేర్ చేయటం, ఇంప్లిమెంటేషన్ చేయటం ఇవి చేస్తాయన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్డిఆర్ఎఫ్ అంట, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి. సో డిజాస్టర్ సిచ్యుయేషన్స్లో రెస్పాన్స్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి, అలాగా ఈ చట్టం అన్నటువంటిది 2005 చట్టం అన్నటువంటిది తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఏమేమి ఉంటుంది అన్నట్టుగా డిఫైన్ చేయటం జరుగుతుంది. అట్లానే ఆల్రెడీ ఉన్నటువంటి కమిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేసి, అట్లానే హై లెవెల్ కమిటీ అనేసి ఇలాంటివి ఉంటాయన్నమాట. ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అన్నటువంటిది ఏం చేస్తుందంటే ఈ నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సీరియస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ డిజాస్టర్స్కి సంబంధించి ఇది డీల్ చేస్తుంది. అలానే హై లెవెల్ కమిటీ అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్కి ఈ డిజాస్టర్స్ టైంలో ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అప్రూవ్ చేయడానికి కూడా ఈ హై లెవెల్ కమిటీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి బిల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అనమాట.
మరి దీనికి ఇప్పుడు లోక్సభ అన్నటువంటిది ఆమోదం తెలిపింది, తర్వాత రాజ్యసభకి ఇది వెళ్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి, పాకిస్తాన్ యుఎన్ఎస్సికి నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎలక్ట్ అవ్వడానికి సంబంధించి దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఏమైంది, 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కొత్త 5 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అన్నటువంటివి 2 సంవత్సరాల కాలానికి గాను యుఎన్ఎస్సికి ఎలక్ట్ అవ్వటం జరిగింది. అయితే అది మనకి ఎందుకు కన్సర్న్ అంటే ఈ 5 పాకిస్తాన్ అన్నటువంటిది కూడా ఉంది కాబట్టి 5 ఏమేంటి అంటే 1 పాకిస్తాన్, 2 సోమాలియా, 3 డెన్మార్క్, 4వది వచ్చేసరికి గ్రీస్, 5వది వచ్చేసరికి పనామా. ఈ 5 కూడా నాన్ పర్మనెంట్ మెంబర్గా 2 సంవత్సరాల కాలానికి గాను ఎలక్ట్ అవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కంట్రీస్ డిసెంబర్ 31కి 5 దేశాలు తన యొక్క సభ్యత్వాన్ని కోల్పోతాయి. అయితే యుఎన్ఎస్సిలోకి వచ్చేసరికి మనందరికీ తెలుసు 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, లేదా P5 అని పిలుస్తూ ఉంటాం. ఇంకొక 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. అయితే మన భారతదేశం 8 సార్లు నాన్ పర్మనెంట్ కంట్రీగా ఉండింది కూడా. అయితే ఇప్పుడు ఈ నాన్ పర్మనెంట్ కంట్రీస్లో 5 వచ్చేసరికి తన యొక్క టర్మ్ అన్నటువంటిది డిసెంబర్ 31కి ముగుస్తుంది. ఇంకో 5 అలాగా కంటిన్యూ అవుతాయి. సో ఈ 5 రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఈ 5 కూడా జాయిన్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ఇంకో 5 దేశాలు ఉన్నాయి. ఏంటవి అంటే ఒకటి వచ్చేసరికి సౌత్ కొరియా అన్నటువంటిది, 2వది సియర్రా లియోన్ అనేసి, అలానే స్లోవేనియా అన్నటువంటి కంట్రీ కావచ్చు, అట్లానే గుయానా అన్నటువంటి కంట్రీ కావచ్చు, అట్లానే అల్జీరియా. ఈ 5 దేశాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇవి కంటిన్యూ అవుతాయి. ఇంకొక 5 దేశాలు అయినటువంటి ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, అలాగే స్విట్జర్లాండ్ వీటి యొక్క టర్మ్ అయిపోవటంతో ఈ కొత్తగా ఈ 5 దేశాలు ఇందులో జాయిన్ అవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు గమనించాలి, ఈ 10 దేశాల్లో 5 వచ్చేసరికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లో భాగంగా ఉన్నటువంటి దేశాలే. మరి వాటి నుంచి మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ ఉందండి. పాకిస్తాన్ ఇప్పుడు యుఎన్ఎస్సిలో మెంబర్గా వచ్చిందంటే మన భారతదేశంకి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ ఉంది. సో దీన్ని లేవనెత్తచ్చు. అట్లానే మనం పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా గుర్తించండి అని చెప్పేసి, ఇండివిజువల్స్ని టెర్రరిస్టులుగా గుర్తించండి అన్నట్టుగా చాలాసార్లు యుఎన్ఎస్సిలో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అది జరుగుతుందా లేదా అన్నటువంటిది ఒక క్వశ్చన్. అలానే యుఎన్ఎస్సి మనం చూస్తే 2021లోను 2023లోను గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ అన్నట్టుగా తీసుకొచ్చి మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు ఈ టెర్రరిజంకి అగెనెస్ట్ గా ఫైట్ చేయటానికి పాకిస్తాన్ ఇస్లామోఫోబియాని ఒక వెపన్ గా వాడొచ్చు, దీన్ని డైల్యూట్ చేయటానికి అన్నటువంటిది కూడా ఒక పాసిబిలిటీనే. అంతేకాదు మనం గమనించాలి, మనము ఎప్పుడైతే యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ కంట్రీగా ఉన్నామో అప్పుడు వరల్డ్ అంటే ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాము. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అన్నటువంటిది మల్టీలేటరల్ స్ట్రాటజీని అంత ముందుకు తీసుకెళ్లలేకపోవచ్చు. అందులోనూ ఇండియా మరియు పాకిస్తాన్ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ మీద కలిసి పని చేయలేకపోవచ్చు కూడా. సో దీనివల్ల కూడా మన యొక్క ప్రియారిటీస్ ఇబ్బంది పడతాయి. అలానే పాకిస్తాన్తో రిలేషన్స్ డెటీరియరేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యూనియన్ క్యాబినెట్ సైమల్టేనియస్ పోల్స్ కి సంబంధించినటువంటి బిల్స్ కి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. మరి దీనిని పాలిటీలో మనం చదువుకుంటాం, ఫెడరలిజం అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అలానే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే ఇప్పుడు మనం గమనించాలి, లోక్సభ అలాగే స్టేట్ అసెంబ్లీస్ మరియు లోకల్ బాడీస్కి అన్నింటికి ఒకేసారి పోల్ అంటే ఎన్నికలు జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జమిలీ ఎన్నికలు అనేసి పిలుస్తూ ఉంటాం. అందులో దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల మీద రామ్నాథ్ కోవింద్ ఈయన యొక్క నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ కమిటీ ఏమని చెప్పింది, లోక్సభ అలానే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి ఒకసారి ఎన్నికలు నిర్వహించి వితిన్ 100 days లోపల లోకల్ బాడీస్ కి కూడా ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1 నేషన్ 1 ఎలక్షన్ కమిటీ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే
ఈ కమిటీ ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ మనకి తెలియాలి. అదేంటి? ఒకటి, ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ ని అమలు చేయాలి అంటే అప్పుడు మన యొక్క కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఏర్పడుతుంది. ఎందుకు? ఒకటవది వచ్చేసరికి ఇందాకన్నట్టుగా లోక్సభ అలానే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి ఎన్నికలు నిర్వహించేటప్పుడు స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అన్నటువంటిది అవసరం లేదు. స్టేట్స్ ఆ బిల్ని రాటిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి సరిపోతుంది. సో ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నటువంటిది కావాలి. రెండవది వచ్చేసరికి ఈ లోకల్ బాడీస్ అంటే ఏంటి? మున్సిపాలిటీస్ కావచ్చు, అట్లానే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటికి 100 రోజుల లోపల మనం ఎన్నికలు నిర్వహించాలన్నాం కదా. దానికి మనం చూస్తే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాల్సి వస్తుంది. సో దీనికి ఇంకొక అమెండ్మెంట్ అన్నటువంటిది అవసరం అవుతుంది. అయితే దాదాపు చాలా అమెండ్మెంట్స్ అన్నటువంటివి కాన్స్టిట్యూషన్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 82A. ఆర్టికల్ 82A అన్నటువంటిది ఏంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ గురించి తెలియజేస్తుంది అనమాట. అట్లానే ఆర్టికల్ 83(4) అలానే ఆర్టికల్ 172(4) ఇవి ఏం తెలియజేస్తాయంటే లోక్సభ అలానే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి సంబంధించి అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల కాలానికి నేను ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహించాను. ఇది నార్మల్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ లో. కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఎలక్షన్స్ ముందుగానే జరగాల్సి వచ్చిందనుకోండి. ఆ టైంలో ఆ ఎలక్షన్ అన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 4 ఏళ్ల వరకు ఆ గవర్నమెంట్ కొనసాగింది, తర్వాత ఆ గవర్నమెంట్ కొలాప్స్ అయింది అనుకోండి. సో ఆ టైంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మళ్ళీ నార్మల్ ఎన్నికలు అయిపోతాయి. సైమల్టేనియస్ ఎన్నికలకి 1 సంవత్సరమే గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్ అన్నటువంటిది ఆ 1 సంవత్సరం కాల పరిమితికి మాత్రమే జరుగుతుందన్నమాట. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసరికి ఆర్టికల్ 324A అన్నటువంటిది. సో దీంట్లో ఏంటి అంటే మున్సిపాలిటీ మరియు పంచాయత్ ఎలక్షన్స్ ని సైమల్టేనియస్ గా ఈ లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ వీటితో ఎన్నికలు నిర్వహించాలి అంటే దానికి సంబంధించినటువంటి పవర్స్ అన్నటువంటివి అంటే ఏవైనా కొత్త ఆర్టికల్ ని తీసుకురావాలంటే దానికి సంబంధించినటువంటి పవర్ పార్లమెంట్ కి ఉంటుంది అన్నట్టుగా చెప్తుందన్నమాట. ఇది మాత్రమే కాకుండా సింగిల్ ఎలక్టోరల్ రోల్ అన్నటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో కలిసి తీసుకురావాల్సి ఉంటుంది. అట్లానే హంగ్ అసెంబ్లీ వచ్చిందనుకోండి, లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చిందనుకోండి, లేదా ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ అన్నటువంటి జరిగిందనుకోండి. సో ఆ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ వరకు మాత్రమే మళ్ళీ కొత్త గవర్నమెంట్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అట్లానే లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవీఎం కావచ్చు, వీవీప్యాట్ కావచ్చు, పోలింగ్ పర్సనల్ కావచ్చు, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి. అట్లానే ఎలక్షన్స్ యొక్క సింక్రనైజేషన్ కి సంబంధించి చూస్తే మనకి అపాయింటెడ్ డేట్ అనేసి ఉంటుందన్నమాట. అపాయింటెడ్ డేట్ అనేసి. సో అపాయింటెడ్ డేట్ అంటే ఏంటి? ఎలక్షన్స్ జరిగి లోక్సభ యొక్క ఫస్ట్ సిట్టింగ్ ఉంటుంది కదా, ఆ డేట్ ని అపాయింటెడ్ డేట్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఆ డేట్ నుంచే కొత్త ఎలక్టోరల్ సైకిల్ అంటే 5 సంవత్సరాల ఎలక్టోరల్ సైకిల్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట. మరి అలాగా ఈ రిపోర్ట్ అన్నటువంటిది రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ అన్నటువంటిది ఈ కొత్త ప్రొవిజన్స్ అన్నింటినీ ఇచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇవన్నీ కన్సర్న్స్ వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఎందుకని అంటే ఒకటి వచ్చేసరికి ఫెడరలిజంని ఇది అండర్మైన్ చేసేలాగా ఉంది అన్నట్టుగా. అంటే ఏంటి? నేషనల్ పొలిటికల్ పార్టీసే ఇలా సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెడితే ఎక్కువ అడ్వాంటేజ్ ని పొందుతాయి రీజనల్ పార్టీ కన్నా. సో ఫెడరలిజం స్పిరిట్ అన్నటువంటిది అక్కడ దెబ్బతింటుంది అన్నట్టుగా. రెండవది ఎలక్టోరల్ ఫీడ్బ్యాక్ అన్నటువంటిది. అంటే ఏంటి? ఎలక్షన్స్ అన్నటువంటివి గవర్నమెంట్ కి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లాగా పనిచేస్తూ ఉంటాయి, అవునా? మరి అలాంటి నేపథ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరగటం వల్ల ఏమవుతుంది? ఎఫెక్టివ్ గవర్నెన్స్ అన్నటువంటిది కోల్పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టుగా 4 సంవత్సరాలు ఉండి ఇంకొక సంవత్సరానికి మాత్రమే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. సో అందరూ మళ్ళీ ఎలక్షన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది, ఖర్చు అన్నటువంటిది ఉంటుంది. కానీ ఆ డ్యూరేషన్ కేవలం 1 year మాత్రమే ఉంటుంది. దానివల్ల గవర్నెన్స్ కూడా ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా.
అలానే ప్రీమెచ్యూర్ డిజల్యూషన్స్ వస్తే ఎలాగా అన్నటువంటి క్వశ్చన్. అట్లానే ఇప్పుడు ఏవైతే డ్యూరేషన్కి సంబంధించి కావచ్చు లేదా డిజల్యూషన్స్కి సంబంధించి కావచ్చు ఎలక్షన్స్ తీసుకొచ్చారో, అమెండ్మెంట్స్ ఏవైతే ఆర్టికల్ 83 అని, 174 అని, 324 అనేసి, 172 అనేసి ఇవన్నీ చెప్తూ ఉన్నామో, ఇవన్నింటిలో కూడా అమెండ్మెంట్స్ మళ్ళీ కావాలి. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వల్ల లెంత్ అన్నటువంటిది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కాన్స్టిట్యూషన్కి. అట్లానే ఓటర్ ఎంగేజ్మెంట్కి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ పార్టీస్ అన్నటువంటి పర్సనల్ మెథడ్స్కి వెళ్తూ ఉంటాయి ఓటర్ ఎంగేజ్మెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు, లేదంటే లోకల్ మీటింగ్స్ పెట్టడం, చిన్న చిన్న ర్యాలీస్ నిర్వహించడం అట్లాంటివి. కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టాయనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది, పెద్ద పెద్ద ర్యాలీస్ని ఆర్గనైజ్ చేస్తారు. దానివల్ల లోకల్గా ఉన్నటువంటి పార్టీస్, రీజనల్ పార్టీస్ అన్నటువంటివి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక స్టడీ ప్రకారం చూస్తే ఒక ఎలక్షన్స్ అన్నటువంటివి సైమల్టేనియస్గా పెడితే అప్పుడు సేమ్ పార్టీకి ఓటు వేసేటటువంటి ఛాన్స్ 77% ఉంటుంది అనేసి. సో ఇది ఫెడరలిజంని చాలా అండర్మైన్ చేస్తుంది అన్నటువంటి కంటెక్స్ట్లో చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నటువంటిది ఉందన్నమాట. అట్లానే సేమ్ చూడండి అర్బన్ లోకల్ గవర్నమెంట్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ మనకి లోకల్ గవర్నమెంట్స్లోకి వచ్చేసరికి ఫండ్స్ అన్నటువంటివి సరిగ్గా లేదు. అట్లానే అర్బన్ లోకల్ బాడీస్కి 18 డ్యూటీస్ని ఇవ్వటం జరిగింది. సో ఆల్రెడీ 18ని ఇంకా స్టేట్ పూర్తిగా అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వలేదు. సరైనటువంటి ట్యాక్స్ కలెక్షన్ అథారిటీస్ అన్నటువంటివి ఈ లోకల్ గవర్నమెంట్కి ఉండట్లేదు. ఆల్రెడీ ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఇప్పుడు ఒకవేళ గనక సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వెళ్ళటం ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ఉంటాం కదా, దానివల్ల ఎకనామిక్ గ్రోత్ మరింతగా రావచ్చు అన్నట్టుగా. ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది లోకల్ గవర్నమెంట్స్లో కూడా రావచ్చు. అంతేకాదు సోషల్ అలానే కల్చరల్ వెల్ బీయింగ్ అన్నటువంటిది కూడా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా. ఎందుకని అంటే అర్బన్ లోకల్ పాపులేషన్ అన్నటువంటిది పెరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఒక 40% పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో నివసిస్తూ ఉంటే అది 2050కి వచ్చేసరికి 50% పెరగచ్చు అన్నట్టుగా అంచనా. సో సిటీస్ అన్నటువంటివి ఇప్పుడు మన కంట్రీ యొక్క ఎకానమీలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. దానివల్ల మన యొక్క జీడిపి ఎన్హాన్స్మెంట్ అవుతుంది, అంటే దానివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, సోషల్ కల్చరల్ వెల్ బీయింగ్ అన్నటువంటిది పెరుగుతుంది. అవునా, ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు గనక కొత్తగా వచ్చేటటువంటి ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అన్నటువంటివి ఎవ్రీ 5 yearsకి ఒకసారి వచ్చినప్పుడు అవి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ డిస్క్లోజర్లో ఉన్న పాలసీ ఫార్ములేషన్లో వాటికి రోల్ అన్నటువంటిది ఉంది అనుకుంటే గనక అప్పుడు ఏమవుతుంది, కొత్త కొత్త అనాలిసిస్ చేసుకుని ఎలా కరెంట్ ఉన్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవచ్చు, ఎలాగ గ్రోత్ అన్నటువంటిది తీసుకురావచ్చు, ఎక్కడెక్కడ ట్యాక్సెస్ని తీసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. అంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అన్నటువంటిది ఏంటి, మున్సిపాలిటీస్కి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి అన్నట్టుగా. కానీ మన భారతదేశంలో ఇప్పటికీ చూస్తే చాలా డిలే అవుతూ వస్తూ ఉన్నాయి ఎన్నికలు అన్నటువంటివి. మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అన్నటువంటిది ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీస్ గురించి తెలియజేస్తుంది. అవునా, అయితే మనం చూస్తే ఇప్పటికీ దాదాపు 60% అర్బన్ లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ అన్నటువంటివి డిలే అవుతూ ఉన్నాయి. దానివల్ల డీసెంట్రలైజేషన్ అన్నటువంటి ప్రిన్సిపల్ వైలేట్ అవుతూ వస్తోంది. సో ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటివి జరిగితే కరెక్ట్ టైంకి ఇవి జరిగాయనుకోండి, కరెక్ట్ టైంకి రిజల్ట్స్ అన్నటువంటివి వస్తాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అన్నటువంటిది కరెక్ట్గా ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ అన్నటువంటివి సరిగ్గా జరుగుతాయి. దానివల్ల పీపుల్కి నమ్మకం వస్తుంది, డెవలప్మెంటల్ ప్లాన్స్ ఎఫెక్టివ్గా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్టరేట్ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ని తెలుసుకుని వాటిని ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి ఆ కెపాసిటీ కూడా లోకల్ గవర్నమెంట్స్కి వస్తుంది. సో మన లోకల్ డెమోక్రసీ అన్నటువంటిది బాగుపడాలంటే అందులో ఒకటి వచ్చేసరికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కూడా అన్నటువంటిది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, శ్రీలంకకి మరియు మన భారతదేశానికి ఉన్నటువంటి రిలేషన్స్కి సంబంధించి. అయితే దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. అయితే మనకి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేసరికి ఫిషర్మెన్ ఇష్యూ అన్నటువంటిది. ఫిషర్మెన్ ఇష్యూ ఎందుకని ఇది ఒక ఇష్యూ లాగా ఉంది అన్నటువంటిది కనుక మనం చూస్తే
మనకి పాక్ స్ట్రైట్ అన్నటువంటిది ఉంది మన భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడుకి అలాగే పాకిస్తాన్కి మధ్య. అక్కడ ఫిషర్మెన్ ఫిషెస్ని పట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ దేశ జలాల్లోకి వెళ్తూ ఉన్నారు అన్నట్టుగా అక్కడి అధికారులు మన దేశానికి సంబంధించినటువంటి ఫిషర్మెన్ని అరెస్ట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి కొన్ని ఇమ్మీడియట్ మెజర్స్ అన్నటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ శ్రీలంక ఫిషరీస్ మినిస్టర్ ఏమంటూ ఉన్నారు, బాటమ్ ట్రాలింగ్ని ఇండియన్ ఫిషర్మెన్ ఖచ్చితంగా స్టాప్ చేయాలి, అప్పుడే దీంట్లో ముందడుగు పడుతుంది అన్నట్టుగా. మరి ఇక్కడ మనం చూస్తే 2010 నుంచి 2016 మధ్య దాదాపు 2 సార్లు మన భారతదేశం ఈ బాటమ్ ట్రాలింగ్ ప్రాక్టీస్ని ఎండ్ చేస్తాము అన్నట్టుగా మాటిచ్చింది. కానీ ఇప్పటికీ కూడా అది ఎండ్ అవ్వలేదు. మరి అసలు బాటమ్ ట్రాలింగ్ అంటే ఏంటి? బాటమ్ ట్రాలింగ్ అంటాం. బాటమ్ ట్రాలింగ్ అన్నటువంటిది ఒక ఎకలాజికలీ డిస్ట్రక్టివ్ ప్రాక్టీస్గా మనం చెప్తూ ఉంటాం. ఇందులో ట్రాలర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి నెట్స్ని సముద్రంలోకి వదిలితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీ ఫ్లోర్ అనుకుందాం. నార్మల్గా ఏంటి ఫిషింగ్ అన్నటువంటివి ఇలా నెట్స్ని కనుక వదిలిపెట్టేస్తే అవి ఇలా వచ్చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఫిషెస్ అన్నింటినీ క్యాచ్ చేస్తాయి. కానీ బాటమ్ ట్రాలర్స్ అంటే అలా ఉండవు. అవి నేల వరకు వెళ్తాయన్నమాట. ఇలాగా నేల వరకు వెళ్ళి ఇక్కడ దాకా ఉన్నటువంటి ఫిషెస్ అన్నింటినీ కూడా తీసుకొని వస్తాయన్నమాట. దాంతో ఇవేమవుతుంది, కింద సముద్రాన్ని తాకుతూ ఉన్నప్పుడు అక్కడ మొత్తం మట్టి రేణువులు ఇవన్నీ కూడా పైకి లేస్తాయి. సో అక్కడ ఆక్వాటిక్ రిసోర్సెస్ యొక్క డిప్లీషన్ అన్నటువంటిది కూడా జరగటానికి ఇది ఎంతగానో దోహదపడుతోంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న జువెనైల్ ఫిషెస్ ఉంటాయి, చిన్న చిన్న ఫిషెస్, వాటిని కూడా క్యాప్చర్ చేయగలదు ఈ బాటమ్ ట్రాలింగ్ అన్నటువంటిది. దానివల్ల ఏమవుతుంది, ఆ చిన్న చిన్న ఫిషెస్ అన్నటువంటివి వచ్చేయటం ద్వారా అక్కడ ఫిష్ పాపులేషన్ తగ్గటానికి అది ఒక రీజన్ అయినట్టే. అంటే ఓషన్ రిసోర్సెస్ ని మరింత ఎగ్జాస్ట్ చేస్తుంది ఈ బాటమ్ ట్రాలింగ్ అన్నటువంటిది. మరి అందుకనే బాటమ్ ట్రాలింగ్ అన్నటువంటిది వద్దు వద్దు అన్నట్టుగా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల డీప్ సీలో ఉన్నటువంటి ఫిషెస్ ని కూడా బయటికి తీసుకురావటం జరుగుతుంది. అందుకే దీన్ని డీప్ సీ ఫిషింగ్ అని కూడా ఈ యాక్టివిటీని పిలుస్తూనే ఉంటాం. సో ఇందులో బోట్స్ అన్నటువంటివి ఎలా డిజైన్ చేయబడతాయి అంటే డీపర్ పార్ట్స్ ఆఫ్ ద ఓషన్ కి కూడా వెళ్ళి అక్కడ నుంచి ఫిష్ స్పీసీస్ ని తీసుకొచ్చేలాగా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక్క ఇండియాలో ఈ పాక్ స్ట్రైట్ ఈ రీజియన్ లోనే కాదండి, వరల్డ్ వైడ్ గా కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే వస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ఎకలాజికల్ డ్యామేజ్ అన్నటువంటిది జరుగుతోంది. మరి దానికోసం దీన్ని రెడ్యూస్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే మన భారతదేశం పాక్ బే స్కీమ్ అనేసి తీసుకొచ్చింది. పాక్ బే స్కీమ్ అనేసి 2017లో బ్లూ రెవల్యూషన్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి అంటే ఈ బాటమ్ ట్రాలింగ్ ని పక్కన పెట్టేసి ఫిషర్మెన్ నార్మల్ వెజల్స్ ని పర్చేస్ చేయాలి అన్నట్టుగా ఫినాన్సెస్ ని అందించడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ పాక్ బే స్కీమ్ అన్నటువంటిది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, స్పోర్ట్స్ కి సంబంధించి, ఇక్కడ చెస్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. గుకేష్ దొమ్మరాజు చెస్ హిస్టరీలోనే యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఇతను. మన భారతదేశం నుంచి కేవలం 2 వరల్డ్ చెస్ ఛాంపియన్స్ గా నిలిచారు. అందులో ఒకరు విశ్వనాథన్ ఆనంద్, రెండవ వ్యక్తి గుకేష్ దొమ్మరాజు. అంతేకాదు ఏషియా నుంచి అయితే గనక 3rd పర్సన్ ఇతను అనమాట. అంతేకాదు ఇప్పటిదాకా 17 మంది మాత్రమే వరల్డ్ చెస్ ఛాంపియన్స్ గా నిలిచారు. మరి ఇప్పుడు గుకేష్ దొమ్మరాజు 18th వరల్డ్ ఛాంపియన్ గా నిలవటం జరిగింది. మరి ఒక పర్సన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలవాలి అంటే క్రైటీరియా ఏంటి అంటే ఒక ప్లేయర్ 14 గేమ్ సిరీస్ లో 7.5 పాయింట్స్ ని రీచ్ అవ్వాలన్నమాట. అలా రీచ్ అయితే ఫిడే రూల్స్ ప్రకారం ఆ ప్లేయర్ ని వరల్డ్ చెస్ ఛాంపియన్ అనేసి మనం పిలుస్తాం. అయితే మొదటి ఛాంపియన్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్, ఈయన 5 సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచారు. లాస్ట్ టైం 2012లో అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి అయితే 2nd వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎవరు? గుకేష్ దొమ్మరాజు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.